హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏమీ లేదండి, ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అందరికీ తెలిసిందే. కాకపోతే గిన్నె అడుగు పట్టకుండా, దాన్ని 4-5 రోజులు నానబెట్టి తోముకోకుండా సింపుల్గా నెయ్యి ఎలా తయారు చేయాలో 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ మీకు నేను చెప్తాను. మేగడ్లు మిక్సీలోకి వేసి ఐస్ వాటర్ వేసాను. 4-5 ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వచ్చిందండి. ఒక గిన్నెలో తీసుకున్నానండి. గిన్నెలో తీసుకొని కవ్వంతో చిలికానండి, ఎందుకంటే అలా చేస్తే మంచిగా వస్తుంది మేగడ. ఫస్టే కవ్వంతో చిలకడం అంటే కొంచెం చేతులు నొప్పులు, అలా చేయలేను. అందుకని 2 టైమ్స్ మిక్సీ చేసి నేను కవ్వంతో ఎప్పుడు చిలుక్కుంటాను. సో మంచిగా మేగడ వచ్చాక దాన్ని తీసి ఒక కళాయిలో కానీ మందంగా ఉండే కళాయిలో పెట్టి జస్ట్ ఈ మీగడ క్వాంటిటీకి నాకు 8 మినిట్స్లో అయిపోయిందండి. మధ్యలో ఒక్కసారి 2-3 టైమ్స్ స్పూన్తో కలిపానండి అంతేనండి. మీకు నచ్చితే ఒక టిప్ చెప్తానండి. నేను మా అత్తయ్య దగ్గర చూశాను. ఇందులో నెయ్యి మరిగేటప్పుడు మెంతులు కానీ లవంగాలు కానీ నేను 2 వేశాను. వేసుకుంటే నెయ్యి మంచి వాసన వస్తుందండి, పాడవకుండా ఉంటుంది. కొన్ని రోజులకి జిడ్డు వాసన రాకుండా ఉంటుంది అనమాట అలా వేస్తే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ నేను తెలుసుకున్నాను, మీకు చెప్పాను అంతే. ఓకే అండి, మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.